విఫలతలను కూడా సఫలత చేస్తాడు. అంటే ఫెయిల్యూర్ని కూడా పాస్ అయ్యేటట్టు చేస్తాడు ఆయన. అంతా ఆయన చేతిలో ఉంది, భయపడొద్దని చెప్తున్నాడు. దేవునికి మహిమ. కాబట్టి 10th ఫెయిల్ అయితే అసలు లైఫే ఫెయిల్ అయినట్టు ఫీల్ అవ్వకరో అబ్బాయి అమ్మాయి. తల్లిదండ్రులారా, పిల్లల్ని టార్చర్ చేయొద్దు. వాళ్ళని ధైర్యపరచండి, ఆదరించండి. తప్పకుండా మళ్ళా వాళ్ళు ప్రయత్నిస్తారు, ఈసారి జయం పొందుతారు. గుర్తుపెట్టుకోండి, వాళ్ళు విజయం సాధిస్తారు. దేవుడు ఆ దీవెన వారికి ఇస్తాడు. ఒకవేళ మళ్ళా వాడు ఫెయిల్ అయినా ఏం భయపడొద్దు, వాడికి ధైర్యం చెప్పు. ఏం పర్వాలేదురా, నువ్వు ఇంతగా ఫెయిల్ అవుతున్నావు అంటే తప్పకుండా లైఫ్లో పాస్ అవుతావురా నువ్వు. దేవుడు నిన్ను ఖచ్చితంగా నిలబెట్టుకుంటాడు. నీ పట్ల ఏదో వేరు ప్రణాళిక ఉంది, దాన్ని నెరవేరుస్తాడు. ఏం భయపడొద్దు నాన్నని ధైర్యపరచండి. ఎంతమందికి అర్థమైంది? అలాగే పాస్ అయిన పిల్లలు, ఫెయిల్ అయిన పిల్లల్ని ఎగతాళి చేయకండి. వాడిని చూసి నవ్వకండి, వాడిని ధైర్యపరచండి, వాడిని ఓదార్చండి, వాడిని ప్రోత్సహించండి. ఎందుకంటే ఈరోజు నీవు పొందిన విజయాన్ని బట్టి ఉప్పొంగితే భవిష్యత్తులో నువ్వు ఎదుర్కొనే ఓటములు కొన్ని ఉంటాయి. ఆ ఓటముల్లో నువ్వు అవమానపరిచినోడే రేపు నిన్ను మించిపోవచ్చు. నీకొచ్చిన విజయం నీకు గర్వాన్ని తీసుకొస్తే, అవతలాడికి వచ్చిన అపజయం వాళ్ళలో పౌరుషాన్ని పెంచి, రోషాన్ని పెంచి, వాడు నీకంటే ప్రయోజకుడుగా మారే అవకాశం ఉంది. కనుక తేడాబడ్డ వారిని, జీవితంలో ఓడిపోయిన వారిని, సేవలో ఓడిపోయిన వారిని, ఎగ్జామ్లో ఫెయిల్ అయిన వారిని తొందరపడి తృణీకరించొద్దు. నువ్వు పొందిన విజయాలను బట్టి విర్రవీయొద్దు. ఎందుకంటే ఫెయిల్ అయిన వాడికి కాసేపు వేదన, తర్వాత రోషం, పౌరుషం మేలుకుంటే వాడు ఈసారి సాధించే అవకాశం ఉంది. కానీ విజయం పొందిన వాడికి గర్వం వెంటాడుతూ ఉంటుంది. అది జీవితంలో అయినా, సేవలో అయినా, ఎగ్జామ్స్లో అయినా, దేనిలో అయినా విజయం పొందిన వాళ్ళని గర్వం వెంటాడిద్ది. వైఫల్యం, ఫెయిల్యూర్ పొందినటువంటి వానికి దీన మనసు వచ్చింది, హృదయం గాయమైద్ది, వాళ్ళ రోషం, పౌరుషం మేలుకుంటాయి. వాడు తప్పకుండా తర్వాత పోరాడి గెలుస్తాడు వాడు.